కావ్య అని పిలవాలా, ఉద్విత అని పిలవాలా? ఉద్విత. సో ఏంటి, ఎక్కడికి అసలు వావ్ ప్రోగ్రామ్? ఐ సీ ఆల్ యువర్ వీడియోస్ డెఫినెట్గా. అసలు వావ్ ఎక్కడ, వావ్ తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏంటి, అసలు ఆ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఇంక దేనికి వెనకాల ఆలోచించట్లేదు కదా, జస్ట్ గో విత్ ద ఫ్లో. బ్రేక్ తీసుకొని ఐ గేవ్ బర్త్ టు మై బ్యూటిఫుల్ డాటర్ వినోఖ. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ మార్క్స్, ఇట్స్ అబౌట్ యువర్ బిహేవియర్. I had a shitty behavior. I had a good behavior. I am sure ఏ టీచర్ కూడా నన్ను ఒక మంచి అబ్బా అమేజింగ్ స్టూడెంట్ అని గుర్తుపెట్టుకోలేదు. నీకు వద్దనుకున్న ఒక 1 to 2 lakh ఆఫ్ పీపుల్ నీ షోని చూస్తున్నారు అనమాట. డెఫినెట్లీ అది ఆ టైంలో నుంచి అక్కడ నుంచి చూసి నేను అది ఆ బ్యూటీని అండ్ ఈటీవీ ఫాలోవర్స్ ఎలా అంటే ఆ వ్యూవర్స్ దే ట్రీట్ ఈటీవీ యాజ్ అ ఫ్యామిలీ. ఇదే చింపిరి జుట్టు వేసుకొని అదే ఇంట్లో పనులు చేస్తే నేను అలా 3.5 సంవత్సరాలు హ్యాపీగా బతికాను. ఇట్స్ నాట్ దట్ ఐ హావ్ సాక్రిఫైస్డ్, ఐ హ్యావ్ లివ్డ్ అ వెరీ హ్యాపీ లైఫ్. మనం అనేంత లోపల ఇంకా నేను రిప్లై చేసేంత లోపల పక్కన వాళ్ళు ఇంకా 2 వేసేసుకుంటారు అనమాట. అలా చెప్పు బుద్ధి అది అన్నట్టు ఎంజాయ్ చేస్తారు అనమాట. కరెక్ట్. అవును, అదంతా చెప్పేవాళ్ళంతా నాన్ సెన్స్. అలా చెప్పేవాళ్ళు అయితే నువ్వు యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయవు. సో పిల్లలతో ఎలా ఉంది జర్నీ? పేరెంట్హుడ్, మదర్హుడ్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పేర్లు. నువ్వు ఎలా ఉన్నావు ఇస్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్. నావి 2 టఫ్ ప్రెగ్నెన్సీ, నావి 2 C సెక్షన్స్. అండ్ చాలా మంది పిచ్చిగా భయపెట్టించేస్తారు. సి సెక్షనా, ఓ మై గాడ్ అన్నట్టుగా ఎలా చేస్తారు. కానీ అంతేం లేదు అక్కడ. ఇఫ్ యూ రికవర్ యూ రికవర్. అడ్వాన్స్మెంట్స్ ఒకప్పుడు మన అమ్మలకి వాళ్ళకి ఆ కాలంలో ఉండేటట్టుగా నిలువుగా పూట చీర్చట్లేదు, ఇప్పుడు అడ్డంగా చేస్తారు. సో యూ రికవర్ ఫాస్టర్. మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. అండ్ అయ్యింది. నేను C సెక్షన్ తోటి నా పిల్లల్ని డెలివర్ చేసినందుకు ఐఎమ్ నో లెస్ ఆఫ్ అ మదర్. I am still the same. వాడు ఇంకా సతాయిస్తున్నాడు, వాడు ఇంకా అలాగే ఉంది. మదర్హుడ్ ఛాలెంజెస్ డోంట్ చేంజ్ రిగార్డ్లెస్ ఆఫ్ హౌ యూ గివెన్ బర్త్. రేపు పొద్దున వాడు చాలా లైఫ్లో సక్సెస్ఫుల్ అయినప్పుడు, చాలా పెద్దగా అయినప్పుడు, వాడు ఒక మంచి సిటిజన్ అయినప్పుడు, ఒక మంచి జనాలకి నలుగురికి హెల్పింగ్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు C సెక్షన్ బేబీయా, మీరు నార్మల్ బేబీ అయితే చాలా. సో అది మదర్హుడ్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్. అండ్ ఎవరో నలుగురు చెప్తున్నారు అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి, ఒక బ్యాడ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ పిల్లల్ని కంటే నడిచిపోతుంది, సరి అయిపోతుంది అన్న ఆ లాజిక్లో ఉండి మాత్రం పిల్లల్ని కనకూడదు. బికాస్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అవును, పిల్లలు పుట్టాక. చాలా whether it is 1 or 2, no matter, ఒక బేబీ అనేది ఐ ఫీల్ ఐ విల్ డెఫినెట్లీ కాంట్రడిక్ట్ యూ హియర్. సింగిల్ చిల్డ్రన్తో ఉండే ఛాలెంజెస్ ఒక లెవెల్ అయితే, double the trouble when you have another person. True. Adi it is not taking away the value of a single child kanna mother noppi ante ipudu na cheyi ఊడిపోయిందని చెప్పి నీ చేతి మీద బ్లేడ్ కత్తరా is not less అని కాదు. It's the pain is the same, the challenges are different. నెగటివ్ గా కంపేర్ చేయట్లేదు. ఎవరి బాధ ఎవరిది వాళ్ళది, ఎవరి ఛాలెంజెస్ వాళ్ళవి. కానీ when you have 2 children, మెంటల్ స్పేస్ ఇంకా వేరే లెవెల్లో ఉండాలి టు హ్యాండిల్ 2 children. You should be very calm. You should not be very calm. So yeah, motherhood challenges are very different. Motherhood video games lo avatar లో మనం వెపన్స్, మనం స్టేజెస్ మారుతున్న కొద్ది మనకి కొత్త అడిషన్స్ వస్తూ ఉంటాయి కదా, అలాగా ఐ లుక్ ఎట్ మదర్హుడ్ లైక్ దట్. నాకు ఒక ఎక్స్ట్రా సూపర్ పవర్, నాకు ఒక ఎక్స్ట్రా స్పెషల్ ఇది అనమాట మదర్హుడ్. నాకు అద్విక్, వినోఖ ఇద్దరు వెరీ వెరీ డిఫరెంట్ చిల్డ్రన్. నా కొడుకు నా కూతురు ఆర్ పోల్స్ అపార్ట్. నా కొడుకు శ్రీరామచంద్రుడు అంత మంచి పిల్లాడు, వాడు అన్నిటికీ హెల్ప్ చేస్తాడంటే, నా కూతురు చిట్టి రాక్షసి, బుజ్జిది, అల్లరి పండు, వీడంతే శాంతం. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాలెన్స్. కానీ రిషి, ఐ రీసెంట్లీ ఫిగర్డ్ అవుట్ దట్ నా కూతురికి అల్లరి నేర్పించేది నా కొడుకే అని. సో యూనో వీడు ఏంటంటే, మేము అక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకడున్నాడు, వీడికి నచ్చని వాడు, నా కూతుర్ని లైక్ రెచ్చగొట్టేసి గో అండ్ హిట్ హిమ్, అంటే ఇది వెళ్ళిపోయి కొట్టి ఎందుకు కొట్టాలంటే అది ఇలా చూస్తుంది అసలు. సో బేసిక్గా వీళ్ళిద్దరు తోడు దొంగలు అనమాట. అంతే, వాళ్ళని ఇంకా అల్లరి నేర్పించేది నేను, మా ముగ్గురిని బ్యాలెన్స్ చేసేది హర్ష. అది మా కథ. పోన్లే, నైస్. సో అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం పిల్లలు పుట్టాక. అసలు ఒక్కొక్కసారి మనకి వర్క్ ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ. నాకు ఈ మధ్యన అంటే నౌ దట్ ఐవ్ స్టార్టెడ్ వర్కింగ్, ఒక 5 months అవుతుంది జాబ్ జాయిన్ అయ్యి, నాకు
అప్పుడు కొంచెం అనిపిస్తుంది, అరే నేను వీడితో ఏమైనా టైం స్పెండ్ చేయడం మర్చిపోతున్నానా, సారీ టైం స్పెండ్ చేయడానికి నాకు ఇది అవ్వట్లేదా, టైం నేను ఇవ్వలేకపోతున్నానా వాడికి, అలాంటివన్నీ. నేను ఏం చేస్తానంటే అందుకే ఇంటికి రాగానే ఆఫీస్ లాగ్ ఆఫ్ చేసేసి ఒక 1 hour 7 o'clock లాగ్ ఆఫ్ అయిపోతే నాది ఒక 8:30 వరకు వాడితో ఆడుకొని, అట్లీస్ట్ నైట్ టైం నేనే ఫీడ్ చేస్తున్నాను. ఎలాగో మధ్యాహ్నం పూట అమ్మే తినిపిస్తుంది వాడికి, సో నైట్ టైం అట్లీస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చాక నేనే ఫీడ్ చేస్తూ ఉంటాను వాడికి. కాసేపు వాడికి స్నానం చేస్తాను, రాత్రికి వాడితో ఆడతాను. వాడు బోలెడని కబుర్లు, వాడికి వచ్చి రాని మాటలతో వాడు చెప్పే కబుర్లు ఎన్ని చెప్తాడో వాడైతే. అసలు పాటలు పాడతాడు, డాన్స్ వేస్తాడు, వాళ్ళ నాన్న పాటలకి డాన్స్లు వేస్తూ ఉంటాడు. ఈ మధ్యన కొత్తగా మొదలుపెట్టాడు. సో వాడితో అలాగా అయిపోతూ ఉంటుంది. బట్ ఎక్కడో ఒక చిన్న కార్నర్ ఆఫ్ ద హార్ట్ ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట, అరే పిల్లలతో మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నామే అని. కానీ నాకు తెలిసి స్పెండ్ చేసే మదర్స్కి ఒక ఐడియా ఉంటుంది, స్పెండ్ చేయని మదర్స్కి ఒక అంటే థాట్ ప్రాసెస్ విల్ బి డిఫరెంట్. నో, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద ట్రూత్. బికాస్ నేను నీకంటే ఈ విషయంలో సీనియర్ కాబట్టి, 1 is 7, the other is 3 కాబట్టి ఈ మామ్ గిల్ట్ అనేది ఏదైతే ఉందో ప్రతి ఒక్క సెక్షన్, అది ఎకనామిక్గా నువ్వు తక్కువ డబ్బులైనా ఎక్కువ డబ్బులైనా, సొసైటీయల్ స్టాండర్డ్స్లో హై అండ్ లో ఉన్న, ఎట్లా ఉన్న వయసులో చిన్న వయసులో పిల్లల్ని కన్నా పెద్ద వయసులో పిల్లల్ని కన్నా, ఇంట్లో ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చున్నా, జాబ్ చేస్తున్నా, బయట బాగా ఫ్లరిష్ అయినా అవ్వకపోయినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మామ్ గిల్ట్ని ఎస్కేప్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. యూ కాంట్ డూ దాట్. సో అది మనం చచ్చిపోయేంత వరకు ఇంకా లాస్ట్కి మనం ఇంకా డెత్ బట్లో ఉండి వాడు ఇంకా వెళ్ళిపోయి ఎక్కడైనా చూస్తే వాడికి కొంచెం పప్పులో నెయ్యి వేయాల్సిందేమో అని అనుకో, అది అలాగే ఉంటుంది అనమాట. అది మనకు చివరి వరకు ఐ డోంట్ థింక్ యూ కాంట్ ఎస్కేప్ ఇట్. సో ఐ ఫీల్ లైక్ యూ మైట్ యాజ్ వెల్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. నేను నా పిల్లలకి డెఫినెట్గా నా ఫ్లాస్ని చాలా చాలా బోల్డ్గా చూపిస్తున్నాను. దట్ సారీ రా అద్విక్, ఈరోజు నా వల్ల వంట కావట్లేదు, మనం బయట నుంచి ఆర్డర్ చేసుకుందామా. ఇట్స్ నాట్ దట్ అయ్యో బయట నుంచి అన్నం తినిపిస్తున్నానా ఏంటి, ఇట్స్ నాట్ దట్. నాకు ఇప్పుడే చెప్తాను, బికాస్ తను చాలా చిన్నవాడు కాబట్టి, వినోఖా కంటే మేబీ అబౌట్ కపుల్ ఆఫ్ మంత్స్ అంతే చిన్న, నా కూతురు వయసు అంత కాబట్టి, అద్విక్ ఉన్న నాలెడ్జ్ తోటి మాత్రం నేను నీకు చెప్తున్నాను దట్ పిల్లల్ని ఇలాగే పెంచాలి, ఇదే ఫుడ్ పెట్టాలి, ఇలాగే ఉండాలి, వాళ్ళు ఇలాంటి పీపుల్ తోటే కలవాలి, ఆర్ వాళ్ళకి టీవీ చూపించకూడదు, స్క్రీన్ టైం ఉండకూడదు. అయ్యయ్యో నువ్వేంటి వాళ్ళ చేతితో తింటున్నా, అయ్యో మిక్సీ వేస్తున్నావా, అయ్యయ్యో పాలు బాటిల్ వేస్తున్నావు. లేదు, నీకేం తెలుసు వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఏం కష్టపడుతుందో, ఆ అమ్మ మెంటల్ హెల్త్ ఎలా ఉందో. నేను నా బేబీకి ఫీడ్ చెయ్యాలి అట్ ఎనీ కాస్ట్ డిసైడ్ అయిపోయాను. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క అమ్మ ఫీడ్ చేయాలి అని డిసైడ్ లేదు కదా, డిసైడ్ చేయాల్సిన ఇది లేదు కదా. నేను నా కూతురికి నేను పర్ఫెక్ట్గా అన్ని చేయాలనుకుంటున్నా, నా మెంటల్ హెల్త్ పోతుంది అనుకో, అది వేస్ట్. దేని మీద కాన్సంట్రేట్ చేయాలి? ఆర్గానిక్ పప్పు నేను అక్కడ పొలం నుంచి తీసుకొచ్చినది నేను చేసి పెట్టాలా, బియ్యం అంత లేదు. అసలు మనం అంతా ఎలా పెరిగాం, మట్టిలో ఆడి, అసలు ఇమ్యూన్. ఐ ఫీల్ దట్ ఒక ప్రాసెస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్గా ఉంది. ప్రతి ఒక్కటి కూర్చొని డిగ్ చేస్తారు రిషి, యూ విల్ ఫైండ్ హండ్రెడ్స్ ఆఫ్ లూప్హోల్స్ అండ్ ప్రతి ఒక్కటి. అండ్ గూగుల్ని అసలుకి నమ్మద్దు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ నాకు కొంచెం కడుపు నొప్పి వస్తుంది అంటే గూగుల్ చేసేస్తున్నారు, నాకు కాస్త ఇక్కడ నొప్పి వస్తుంది అంటే దానికి అలా ఎతుక్కుని క్యాన్సర్ స్టేజ్ 3 స్టేజ్ 4 వెళ్ళిపోతుంది. అసలు అవి చూస్తే ముందు మనకి యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. అంత లేదు, మనకు వచ్చే మామూలు కడుపులో ప్రతి ఒక్కటి అన్నిటికీ పెడార్థాలు తీసుకోవడం, పెద్దగా చేయడం అనేది చాలా ఈజీ. ఐ ఫీల్ దట్ ఈ మదర్హుడ్ని, ఈ పేరెంటింగ్ని కూడా పెద్దగా అంత సీరియస్గా అలా చేసి జీవితంలో అలా పెట్టి, నా కొడుకుకి నేను టీవీ కాదు బయట చందమామ చూపించే అంత లేదు అక్కడ. నీ సేనిటీ, నీ ఆ మూమెంట్లో ఇఫ్ యూఆర్ పీస్ఫుల్, నీకు అది కావాలి అంటే నీ పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్దీ నువ్వు కూడా పెద్దగా అవుతున్నావు. అవును, నీ టైం కూడా వాల్యుబులే, నీ ఏజ్ కూడా వాల్యుబులే. నీ అమ్మ నేను మోసి కని పెంచి ఇంత టైం ఉంది, దానికి కూడా వాల్యూ ఇవ్వు. ఇట్స్ జస్ట్ దట్ సిద్ధన్, అద్విక్, వినోఖా వీళ్ళే ఇంపార్టెంట్ అని కాదు, రిషిక, అద్విత ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ లో. మెంటల్ పీస్ ని పోగొట్టుకోకు. నీకు ఈరోజు కుదరలేదా, నువ్వు ప్యాకెట్ పాలు ఇస్తున్నావా ఇవ్వు. నీకు ఈరోజు అవ్వలేదా, నువ్వు కాన్షియస్గా ఉన్నావా, బయట నుంచి ఈరోజు ఇడ్లీ తెప్పించి తినిపించావా, పర్లేదు. నేను ఇంటి నుంచే ఇది చేసి నా చేతులతోటే పెట్టి నేను అక్కడ అయిపోయిన వరకు అంత లేదు అక్కడ. మదర్హుడ్ should not be a task, it should not be a challenge, ఎందుకంటే మనం చచ్చిపోయేంత వరకు, కన్న క్షణం నుంచి మనం పోయేంత వరకు యు ఆర్ అ మదర్ రిగార్డ్లెస్. సో ఆ ప్రాసెస్ ఎవ్రీబడి ఇస్ రిప్లేసబుల్.
ఇందాక నువ్వు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ రిప్లేసబుల్, ఎవ్రీబడి ఇస్ your job is replaceable, your even you never know, even you your as a partner is replaceable. దాన్ని చెప్పడానికి నాకు టాబూ లేదు. రేపు పొద్దున ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్ రిలేషన్షిప్స్ లో మనకు వర్క్అవుట్, కానీ పిల్లల దగ్గర దే వోంట్ బి అనదర్ మదర్ లైక్ యూ. అలా మనం మనలాగా చూసేవాళ్ళు కూడా మనం వెరీ ట్రూ నమ్మలేం. మనం నేను నా పిల్లలకి మైదా తినిపించను, నేను ఇలాగే చేస్తాను, అక్కడ ఆ కొండలో పెరిగిన ఆ చెట్టు నుంచి స్ట్రాబెరీస్ మాత్రమే నేను అలా లేదు. అండ్ ఇంకొకటి చెప్పిన, సారీ స్టాపింగ్ యూ ఇన్ బిట్వీన్, ఇప్పుడు మనము పిల్లలకి ఇదే పెడతాము అని మనం వాళ్ళకి అదే అలవాటు చేసామనుకో, ఒకటి అట్మాస్ఫియర్ అలవాటు చేసామనుకో. ఎగ్జాంపుల్ నేను చూశాను, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాము, వాడికి కావాల్సింది అక్కడ లేదు, అలాగని వాడి కడుపు అయితే కాల్చలేం కదా. నీకు విషయం తెలుసా, నాకు ఇది నాకు చాలా కాంట్రడిక్టింగ్. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ పీపుల్, ఇది చాలా మంది చెప్పేవాళ్ళు లేరు, అందుకని నేను ఈరోజు చెప్తున్నాను. ఒకవేళ అందరికీ తెలిసే విషయం అయితే పర్వాలేదు. ఇప్పుడు నా కొడుక్కి నేను గ్రైండ్ చేసే పెట్టాను. ఓకే, హర్ష ఐపీఎల్ టైంలో ఉన్నప్పుడు అక్కడ నేను అప్పటికి మెత్తగా గ్రైండ్ చేయడం, అప్పుడు నేను వావ్ షూట్ చేస్తున్న దాన్ని గ్రైండ్ చేసి అన్నం పెట్టడం అలవాటు చేశాను. ఇది మా అత్తగారు నాకు చెప్పారు, నేను మా అత్తగారు చెప్పారని చెప్పేసి ఐ హావ్ స్టార్టెడ్ ఇట్. అండ్ అది చాలా కంఫర్టబుల్గా ఉండింది. వాడికి నోట్లో వేస్తే వాడు టపక్మని మింగేసేవాడు. అండ్ అప్పటికి వాడు హీ వాస్ 3.5 years old. అండ్ హోటల్స్లో ఉండేటప్పుడు కుదరదు కాదు కదా, సో ఐ యూస్ టు క్యారీ మై న్యూట్రీ పిల్లట్, అలాగే గ్రైండ్ చేసి పెట్టేదాన్ని. అంత సెటప్ గిటప్ వాడికి ఏం అలవాటు లేదు. చాలామంది భయపెట్టించారు రిషి, దట్ అన్నం గ్రైండ్ చేసి పెడుతున్నావా, అయిపోయింది వాడి డైజెస్టమ్, వాడు లోల లాలాజలం ఇవంతా చెప్పారా. నాకు నిద్ర పట్టేది కాదు. ఐ యూస్ టు హ్యావ్ అ వెరీ టఫ్ టైం పేరెంటింగ్. కట్ చేస్తే ఇప్పుడు వాడు 7 సంవత్సరాలు, వాడు తినని కుజీన్, ఎంజాయ్ చేయని కుజీన్ లేదు. అండ్ వాడికి సాలడ్స్ అంటే చాలా ఇష్టం. వాడు రకరకాల డిఫరెంట్ వెజిటేబుల్స్ని ఎంజాయ్ చేస్తాడు. వాడంతా వాడే వాడి మెన్యూని ఫిక్స్ చేసుకుంటాడు. హీ హాజ్ వెరీ క్లియర్ ప్రిఫరెన్స్. ప్రాసెస్లో అవ్వాల్సింది అవుతుంది అంతే. ఆ మూమెంట్లో నువ్వు 6 నెలలు నువ్వు అన్నం గ్రైండ్ చేసి పెడుతున్నావు పెట్టు, 6 నెలలు ఇంకా నువ్వు డైపర్లు కంటిన్యూ చేస్తున్నావు చేయి, పాల బాటిల్ వెంటనే మానిపించలేకపోయావా పర్లేదు, దాన్ని నువ్వు పెద్ద సీన్ చేసుకుని పాస్ అవ్వకపోయినా పర్వాలేదు. ఈ మూమెంట్లో ఎవ్రీబడి sanity is important. నా సెనిటీతో పాటు బేబీ సేఫ్టీ అండ్ కంఫర్ట్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అవేర్ దట్ ఓకే, నేను ఈ 6 నెలలు ఆపాల్సింది ఆపలేకపోతున్నాను, ఇంకో సంవత్సరం అవుతుంది, నేను అవేర్ ఉండగా మదర్హుడ్ ఇన్స్టింక్ట్ తోటి అది యూ కెన్ పుష్ ఇట్ ఫర్దర్. అవును, అదే ఐ బిలీవ్ ఇన్ ఇట్. నన్ను ప్రతి ఒక్కడు అడ్వైస్ ఇచ్చేవాడే, ప్రతి ఒక్కరూ నీకు చెప్తారు, అబ్బా మగాళ్ళు అసలు వాళ్ళకి సి సెక్షన్ అవ్వకపోయినా ఎలా హీల్ అవ్వాలంటే, రే నీకు తెలియదు, నువ్వు మాట్లాడద్దు అసలు, ఇంకా చెప్పక అసలు, ఇంకా అది నువ్వు చెప్పక. అది మనం ఏం గోత్రు అవుతున్నాం అనేది అవసరం లేదు, చెప్పడానికి మాత్రం అబ్బా ఎన్ని చెప్తారు. ప్రపంచంలో సులువైన పని వేరే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడమే. సో నా అడ్వైస్ ఏంటంటే వేరే వాళ్ళ అడ్వైస్ తీసుకోవద్దు, మీకు ఏది నచ్చితే చెయ్యండి. ఆ నిమిషానికి మీ మైండ్ ఎలా పనిచేస్తే అలా. as long as you are not harming the child, మనం పిల్లల్ని హార్మ్ చేయనంత వరకు. అండ్ అది నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు అమ్మవి కదా, నీకు ఆ ఇన్స్టెంట్ అనేది ఉంటుంది. జంతువులకి భూప్రపంచంలో నేచర్ ఇచ్చిన బ్యూటిఫుల్ క్వాలిటీయే అదే. నీకు తెలుసు, నీకు నీ ఆఫ్ స్ప్రింగ్కి, నీ పిల్లలకి నీకు ఏం కావాలో నీకు ఫుల్లీ అవేర్ ఉన్నావు. అది నువ్వు ఫాలో అవ్వగలిగితే, అది ఎలా ఫాలో అవుతావు తెలుసా, చుట్టుపక్కల నాయిస్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటే, అది కట్ చేస్తే. ద బ్యూటీ ఆఫ్ మదర్హుడ్ ఇస్ నువ్వు వెంటనే స్విచ్ ఆఫ్, పిల్లని కన్నా నెక్స్ట్ సెకండే నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ నీ ఫ్యామిలీలో ఒక వర్గానికి నువ్వు విలన్ అయిపోతావు అనమాట. అది నువ్వు ఆ క్యారెక్టర్ని, ఆ వ్యాంప్ క్యారెక్టర్ని నువ్వు ఎంత రాయల్గా నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, యాక్ట్ చేయగలిగితే, యాక్టింగ్ కూడా అవసరం లేదు. నేను ఇంతే, నా పిల్లల్ని నేను ఎలా చూడాలనుకుంటున్నాను, నేను చేయాలనుకుంటున్నాను అన్నది. అదే ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ గ్రేట్ వాట్ యు కాల్ రెవల్యూషన్. ఒక ఇది ట్రూ చాలా అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటా కదా. సో యూ కుక్ ఎట్ హోమ్? I do a lot. I think నేను నా కొడుకుని పాడు చేయడానికి కారణం నేనే. బికాజ్ రకరకాలు తినిపించేసి ఈ 3 సంవత్సరాలు వావ్ తర్వాత ఇంట్లో కూర్చున్నాను కదా. Or I'm a trained professional chef, right? Yes, you told me about it. We've had a lot of discussion. Yes, of course, yeah. I worked for hotels and I do stuff, right, too. You worked for Marriott, right? Yeah, I did for a very little while. దానికంటే దాని తర్వాత వెంటనే వావ్ happened. So ఇక్కడ కూడా మన ఇద్దరికి even I worked with hotels. Yeah, you did. So but I worked for a very little while. కానీ అక్కడ నేను చేసుకున్న కాంటాక్ట్స్, అండ్ ఐ హ్యావ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్ మేడ్ బై మై షెఫ్స్. ఐ హ్యావ్ వెరీ గుడ్ మెంటర్స్, ఐ హ్యావ్ వెరీ గుడ్ పీపుల్ హూ టేక్ కేర్ ఆఫ్ మీ. నాకు అది టచ్ కూడా ఐఎమ్ వెరీ లక్కీ ఆ విషయంలో. అండ్ అది ఆబ్వియస్లీ నా గురూస్ వీళ్ళందరూ నన్ను బాగా చూసుకునే వాళ్ళంతా ఉన్నారు. ఆ తెలివి,
అక్కడ చేసేది ఏంటంటే హాయ్ వెల్కమ్ టు వావ్యం రుచి నేను మిస్ షెఫ్ ఉద్విత అన్నట్టుగా నేను నా కొడుకుకి రకరకాల వంటలు వాడు ఇప్పుడు ఎలా అంటే అమ్మ ఇలా వాడు కూర్చుని అమ్మ పిజ్జా థిన్ క్రస్ట్ విత్ సమ్ బోకన్చిని ఆన్ టాప్ విత్ సమ్ బ్రోకలీ అనేది వాడు ఈ టైప్ అయిపోయాడు అనమాట వాడు నా ఐ ఫీల్ లైక్ సో యూ కుక్ ఆల్ దీస్ ఎట్ హోమ్? ఐ డూ ఎవ్రీథింగ్ అట్ హోమ్. మాకు డిన్నర్స్ ఆర్ ఒకరోజు లెబనీస్ వంటలు అయితే ఒకరోజు థాయ్, ఒకరోజు యూనో టిబెటన్ వంటలు అయితే ఒకరోజు ఇండియన్, ఒకరోజు నార్త్ ఇండియన్. అలా ఐ వాట్ డు యూ ప్రిఫర్? ఐ లవ్ కొత్త వంకాయ, మాగాయ, అసలు ఇది మనకి డాలప్ ఆఫ్ నెయ్యి. అవును. అలా అసలు నాకైతే నిజం నేను ఇప్పటికీ 2-3 వీడియోస్లో కూడా చెప్పుంటాను, నాకు గుర్తుకులేదు కానీ, బట్ అలా వర్షం పడుతుంటే వేడి అన్నంలో మంచి ఆవకాయ కలుపుకొని చక్కగా పక్కన ఉల్లిపాయ, ఆవకాయ, గోంగూర పచ్చడి చాలు లైఫ్కి. ఇంక ఇంతకంటే ఏం కావాలి లైఫ్కి? నాకు అర్థం. నేను చెప్పిన ఇంకేం కావాలో దాని తర్వాత కాస్త గులాబ్ జామున్, గులాబ్ జాము, రస్మలై ఇవన్నీ చెప్పొద్దబ్బా అసలు. లేకపోతే జున్ను. నాకు మిల్క్ ప్రోడక్ట్స్ తిన్నాను కానీ నాకు జున్ను అంత ఇది అది ఐ ఫీల్ ఇట్స్ అన్ అక్వైర్డ్ టేస్ట్. డోంట్ యూ థింక్? నో ఐ డోంట్, బట్ ఐ లవ్ జున్ను. జున్ను ఎనీ టైమ్ ఇట్స్ ప్యూర్ కాల్షియం అండ్ నాకు అసలు ఎంత నచ్చుతుందో. జున్ను ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అవునా? నాకు ఎవరైనా జున్ను, నేను ఇప్పటికి కూడా డైరీ ఫామ్కి వెళ్ళి అన్న జున్ను పాలు వచ్చాయా అని అడుగుతా. అది ఎంత లీటర్ అని కూడా నేను ఆలోచించాను. జున్ను పాలు రావడం ఇంపార్టెంట్ నాకు, అంతే. నాకు వచ్చి కూడా చేయడం. అవునా? నేను కూడా కుక్ చేస్తాను. ఓకే, యూట్యూబ్ వీడియోస్ చూసే చేస్తాను కానీ టచ్ వుడ్ ఇప్పటివరకు అన్ని హిట్ అయ్యాయి. ఓకే, వాట్ ఎవర్ ఐ కుక్ ఇస్ అ హిట్. ఐ లైక్ హోస్టింగ్ అలాట్. నాకు అసలు ఎవరైనా ఇంటికి వస్తే నా చేతులతో వండి పెట్టాలి అనేది నాకు అసలు. నేను హోస్టింగ్ చాలా సీరియస్ తీసుకుంటాను. లైక్ మీకంతా యూ గెట్ ఆల్ విరాట్ కోహ్లీ అండ్ వీళ్ళందరూ వస్తారు కాబట్టి నాకు ఎవరు వచ్చినా ఐ టేక్ హోస్టింగ్ వెరీ సీరియస్లీ. నాకు ఎలా అంటే ఐ హ్యావ్ అ హ్యూజ్ మెన్యూ. ఓకే, నేను పెద్ద మెన్యూ పెట్టుకుంటాను. అంటే ఇలా స్టార్టర్స్, మెయిన్ కోర్స్, అంటే నాకు అది ఐ ఫీల్ దట్ నాకు ఫుడ్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఓకే, బస్ సేమ్. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకి వచ్చే ఆనందం అసలు ఎంత బాగా చేసావు అనేది ఉంటుంది చూడండి. నేను ఇంకా చాలు, ఐఎమ్ డన్ విత్ ఇట్. ఐఎమ్ సారీ, ఐఎమ్ కాంట్రడిక్టింగ్ యూ. నేను వంట చేయడంలోనే నా లవ్. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు చేసినా చేయకపోయినా ఇట్స్ నాట్. నేను నా లవ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను అంతవరకే వంట అనే. సో నేను కాల్ చేసి కనుక్కుంటాను. ఇఫ్ సమ్ గెస్ట్ ఇస్ కమింగ్, నీకు నీ ప్రిఫరెన్సెస్ ఏంటి, నీకు ఏం తినాలని ఉంది, అలా చేసుకుని హూ ఎవర్ ఇట్ ఇస్, ఇఫ్ దర్ ఆన్ టూర్, ఇఫ్ దర్ ఇస్ అ ప్లేయర్ దట్స్ ఆన్ టూర్, దే విల్ డెఫినెట్లీ టెల్ మీ నాకు ఇది తినాలనిపిస్తుంది, అది చేయాలనిపిస్తుంది, నేను ఈ కుజిన్ తినాలని అనుకుంటున్నాను. సో pastas are very common and we make pizzas a lot, especially మన తెలుగింటి భోజనం. మన అలా విస్తరాకు వేసి అలా రకరకాల వంటలు చేయడం అనేది I truly enjoy. అంటే నేను చెప్పడానికి కొంచెం ఇదిగా ఉండొచ్చు కానీ ఐ ఫాలో ఎవ్రీ పోస్ట్ ఆఫ్ యోర్స్, ఎవ్రీ రీల్ ఆఫ్ యోర్స్. అసలు యూ డోంట్ ఆస్క్ మీ, ఐ కెన్ టెల్ యూ అంతే. ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్ బికాస్ చాలామంది ఎస్పెషలీ ఆడవాళ్ళకి ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే వెంటనే చాలా ఆక్వర్డ్గా ఫీల్ అయిపోయి అదేం కాదా అని. థ్యాంక్ యూ సో మచ్. ఆ థ్యాంక్ యూ చెప్పడం అనేది ఇట్స్ లైక్ అ బిగ్ డీల్, లైఫ్లో ఒక పెద్ద స్టెప్ అనమాట. థ్యాంక్ యూ. నీ లవ్ అండ్ అప్రిసియేషన్ ఆర్ నాట్ అన్నోటిస్డ్. ఐ ట్రూలీ టేక్ ఇట్ టు మై హార్ట్. అది ఎందుకంటే చాలా తక్కువ మంది నోరు తెరిచి నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్తారు. ఈ వరల్డ్లో నెగటివ్ చాలా అని తొందరగా కక్కేస్తాం కానీ పాజిటివిటీ తొందరగా రాదు. సో అందుకని ఐఎమ్ థ్యాంక్ఫుల్. సో యూ వాచ్ మై వీడియోస్? I did watch your videos. I feel నువ్వు ఇంకా కొంచెం ఎక్కువ పెడితే బాగుండని. కమింగ్ ఫ్రమ్ అ పర్సన్ హూ నెవర్ పోస్ట్ వీడియోస్, నేనేం చెప్పను. అవును, అంటే యా నాకు అంటే సేమ్ నువ్వు చెప్పినట్టు నాకు నచ్చింది నేను చేస్తాను. అంటే నాకు ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ స్ట్రీమ్ కదా, సో నాకు తెలీదు నేను చేశానా, ఇది బాగుందా, వెళ్ళిందా, చూసారా, అంతవరకే. అంటే వెళ్తుంది, రీచ్ అవుతుంది, అవ్వదని నేను అనను కానీ నేను ఐఎమ్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ మై హ్యాపీనెస్. నాకు ఎవరో చెప్పారు నువ్వు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, కాదు. నేను ఫస్ట్ నాకు నచ్చింది, అది ఆదిత్య గ్రహించాడు, చేయరా నీకు కూడా ఇష్టం ఉంది కాబట్టి అని. స్పెషలీ అది హస్బెండ్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నాట్ బికాజ్ ఏదో ఎవరో చెప్పారే ఇంత బాగా చేస్తున్నావు నువ్వు కూడా చెయ్యి అది ఇది అని అన్నారని కాదు. నేను చేసేది ఏదన్నా మంచిగా చెయ్యాలి, ఆర్గనైజ్డ్గా చెయ్యాలి. నాకు కొంచెం ఓసీడీ ఉంది. నేను మొన్నే తెలుసుకున్నా ఓసీడీ అనేది ఒక రోగం కాదు, చాలామంది ఏవో చూసి తెలుసుకున్నాను అనమాట. నీట్గా చెయ్యాలి, ప్రెజెంటబుల్గా ఉండాలి ఏదైనా అనేది నా కాన్సెప్ట్ అంతే. సో చాలా వరకు చేస్తూనే ఉంటాను. ఈరోజు ఇది కూడా ఇలా చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు చాలా సీరియస్గా అంటే అఫ్కోర్స్ దోస్ ఆర్ యువర్ ఇన్పుట్స్ టువర్డ్స్. యా అండ్ ఐ ఫీల్ లైక్
మనం వాయిస్ అవుట్ చేయాలి బికాజ్ అన్ని రకాల మదర్స్ ఉంటారు, అన్ని రకాల పేరెంటింగ్ ఉంటుంది. అండ్ మన ఇలా ప్లాట్ఫామ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఒకటే టైప్ మాట్లాడేవనుకో, అయ్యయ్యో నేను కరెక్ట్గా చేయట్లేదు, అసలుకే మదర్స్కి ఆ డౌట్ ఉంటుంది, దాని మీద ఇంకా చెప్తే ఇంకా అనిపిస్తుంది కదా. అంత కాంప్లికేటెడ్ ఏం లేదు మదర్హుడ్. డెఫినెట్గా ఛాలెంజెస్ ఉంటాయి, ఈ ప్రాసెస్లో యూ ఆల్సో హ్యావ్ టు ఎంజాయ్. అంతే అంతే. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది రెస్పెక్ట్ చేయాలి. నేను నా పేరెంటింగ్ ఇలా ఉందని నీ పేరెంటింగ్ తప్పు అని మాట్లాడాను అంటే నేను నాట్ ఎ గుడ్ ఎనఫ్ మదర్. కరెక్ట్, అంతే కదా. సో ఇప్పుడు కొన్ని క్విక్ క్వశ్చన్స్ అడుగుతా, ర్యాపిడ్ ఫైర్ కాదు, ఎందుకంటే హర్షలో నీకు నచ్చని విషయం ఏంటి ఒకటి చెప్పు. యాక్చువల్గా ఇప్పుడు చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ ఐ డోంట్ గెట్ టు స్పెండ్ మచ్ టైమ్ విత్ హిమ్. అది తన బిజీ స్కెడ్యూల్ ఇస్ నాట్ సంథింగ్ ఐ ఎంజాయ్, బికాస్ అందరికీ వాళ్ళ పార్ట్నర్స్తో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. కానీ అదే నాకు నచ్చిన విషయం కూడాను, బికాస్ 10 years అయింది పెళ్ళయి. ఇట్ కీప్స్ అ రిలేషన్షిప్ ఫ్రెష్, ఇట్ కీప్స్ ఎవ్రీథింగ్ వెరీ యూనో, కొత్త వాచ్ కొనుక్కున్నావా, వెరీ నైస్, ఇంకా బాయ్ ఫ్రెండ్ లాగానే అనిపిస్తుంటుంది అనమాట. అదే డిస్టెన్స్ బాగానే ఉంది, డిస్టెన్స్ వల్ల ఇట్స్ నైస్. యా. హర్ష ఏం చేస్తే నీకు నచ్చదు? హర్ష అయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్ బాయ్. ఓకే, నేను ఎంత లుక్స్ హ్యాండ్సమ్ ఆల్సో. హీస్ వెరీ గుడ్ లుకింగ్. అక్కడే పడిపోయాను రిషి, అక్కడే. సో హీస్ వెరీ వెరీ లైక్ ప్రాపర్ టు ద టీ బాయ్ అనమాట. గుడ్ బాయ్, బంగారు తండ్రి. అంటే ఇప్పుడు ఇలా 5 o'clockకి లేవాలి అంటే 4:49కి లేచి నీట్గా అంతా చేసుకొని హీస్ పర్ఫెక్ట్ ఇన్ మెనీ వేస్. నేనేమో అండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కర్, నేను ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ వర్కర్ అనమాట. ఎక్కడ ఏ షార్ట్ కట్ ఇస్తే ఆ పని ఫినిష్ చేసేద్దామని టైప్ నేను. కానీ తను A to B వెళ్ళాలంటే A to B పర్ఫెక్ట్గానే వెళ్తాడనమాట. అది నాకు బికాస్ అందులో పార్ట్నర్ కదా, ఇంకా కొంచెం అనిపిస్తుంది, కానీ హీస్ టు కరెక్ట్ అనమాట. పర్ఫెక్ట్ అని అన్నాను, హీస్ కరెక్ట్ విత్ హిస్ థింగ్స్. ఓకే, సో నౌ దట్ హర్ష ఇస్ ఇన్ టు ద క్రికెట్ టీమ్, సో యూ మైట్ హ్యావ్ మెట్ ధోని, విరాట్ కోహ్లీ, వీళ్ళందరినీ యూ హవ్ సీన్. అంటే ఇంకా నేషనల్ లెవెల్, ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్ అనే చెప్పచ్చు. వాట్ ఈస్ దట్ ఒక హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు ఒక మనిషి అంత చూసేసాక ఏది ఒక మనిషి క్వాలిటీలో, ఒక మనిషిలో అది ఇంటాక్ట్ అయి ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు? దిస్ ఐ వాంటెడ్ టు నో ఇట్ ఫ్రమ్ యూ బికాస్ యూ సీన్ ది ఇంటర్నేషనల్ లెవెల్ పీపుల్. కరెక్ట్. థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఒక మనిషి థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి? మనిషి థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే, నేను ఇంకా ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ నాకు అన్నీ వచ్చు, నేను చాలా తోపు, నేను చాలా తురుము, నేను ఇదన్నీ చెప్పాను అన్న వాళ్ళు జీవితంలో ఎక్కువ ఎదగరని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. అండ్ మనలో నాకు రీజనల్గా తక్కువ చేసినట్టుగా మాట్లాడడం కాదు, కానీ మనలో ఇంకా చాలా క్లోజ్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. దట్ యునో ఇదేంటి మనం చిన్న చిన్న వాటిని పట్టుకొని వెనకాల నుంచి పెద్ద సముద్రాన్ని వదిలేస్తున్నాం అని అనిపిస్తుంది. పెద్ద పాయింట్స్ని, పెద్ద థింగ్స్ని మర్చిపోయి చిన్న చిన్న వాటికి పెద్ద సీన్ చేస్తామని నాకు అది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. అది నేను హర్షతోటి ఉండి ఆర్ యూనో మా సర్కిల్ ఇలా ఉంది అని చెప్పాడు అదొకటి. గొప్పలు పోయేవాళ్ళు నిజంగా అక్కడ మ్యాటర్ ఉండదు. ఎంటీ వెజల్స్ మేక్ అ లాట్ ఆఫ్ నాయిస్. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఎగిరి పడుతుంది. అది ట్రూత్. సో ఎవరైనా చాలా సీన్ వేస్తున్నారు, పెడుతున్నారు ఆర్ నాకన్నా తోపు లేదు, నేను ఒక ఇది, నేను ఒక అది అని అనుకునే వాళ్ళందరూ అదే అంటున్నా కదా. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు. నేను ఏది చూసి ఎలా బిహేవ్ చేయాలనుకుంటున్నాను అది నా మీద డిపెండ్ అయ్యింది. నేను ఈ సర్కిల్ ఎస్పెషల్లీ చూసి చేసింది ఏంటంటే, వాళ్ళు ఎంత హ్యూమిలిటీ ఉంటారో, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ రేపు రానట్టుగా కష్టపడతారు. మనం ఉట్టి ఒక సైడ్ గ్లామర్ సైడే చూసి అబ్బా ఏం ఎండార్స్మెంట్స్ చేస్తున్నాడు, అబ్బా ఎన్ని కోట్ల డబ్బా ఇదన్నా, బట్ యూ డోంట్ నో వాట్ దే ఆర్ సాక్రిఫైసింగ్. ట్రూ, మనం అది చూడం, మనకి ఇదే చూస్తాం అనమాట. అండ్ ఐ బిలీవ్ దట్ ఏదో నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ చేసిన వాళ్ళ దగ్గర నిజంగానే మ్యాటర్ ఉండదు అబ్బా. అదే ఐ బిలీవ్ ఇన్ దట్. అందుకనే నాకు ఇంకా వాళ్ళని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇంకా హ్యూమిలిటీ అనేది లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను ఐ ట్రై అండ్ ప్రాక్టీస్ దట్ ఆల్సో, అండ్ ఐ ఫీల్ ఐ కెన్ గెట్ బెటర్. ఇంకా అండ్ ఒకటి ఏంటి చెప్పనా, నేను మళ్ళీ చెప్తున్నాననే కాదు, మన బ్రాటప్ ఎలా ఉంది అనేది కూడా మ్యాటర్స్ అ లాట్. యా ఐ అగ్రీ. ఆ బ్రాటప్ అనేది ఒక 30% అయితే మిగతా 70% నువ్వు ఎలా సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు అడిగావు కదా, ఫర్ దట్ మ్యాటర్ విరాట్ ఎక్కడి నుంచి వచ్చారు, ఫర్ దట్ మ్యాటర్ హార్దిక్ ఎలా చేస్తారు, వీళ్ళందరూ చాలా చిన్న సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళ ఫేట్ని వాళ్ళు మార్చుకోవాలి అని డిసైడ్ అయి ఉన్న వాళ్ళు. కూర్చుని మాట్లాడే వాళ్ళు జీవితాంతం కూర్చుని మాట్లాడతారు. లైఫ్లో ఏదైనా సక్సెస్ఫుల్ అవ్వాలని అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేయకుండా
వాళ్ళ మీద వర్కౌట్ చేసుకుంటారు. ట్రూ. అండ్ ఇవంతా చెప్పిన తర్వాత కింద చెత్త కమెంట్ చేయాలనుకున్న వాళ్ళు చెత్త కమెంట్ చేస్తూనే ఉంటారు. దీని సరే ఇది కరెక్ట్ కదా, ఇది మన లైఫ్లో ఎక్కడొక్కడ వర్తిస్తుంది అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా పాజిటివ్గా తీసుకుంటారు. కరెక్ట్, అదైతే 100%. బాగా తిట్టడానికి వచ్చినట్టుగా ఉంది నీ పాడ్కాస్ట్కి, ఛానల్కి. ఏమీ లేదు అలాగా. సో అదే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఉద్విత. పక్కన షేమ్లెస్ ప్లగ్ ఇన్ వన్ మోర్ టైం. ఓకే, సో you are a chef, you worked with hotels, you did a lot of episodes on ETV, you're a well-known figure. నీ వంటలు ఎప్పుడైనా ఫసాక్ అయ్యో ఓన్లీ వన్స్ ఫసాక్ అయ్యాయా ఎప్పుడైనా? ఎలా అంటే when I host, it's absolutely meticulous. Not because నేను చాలా పద్ధతి ఫాలో అవుతానని కాదు, నేను ఎంత ఘోరంగా చేయగలుగుతానో నాకే తెలుసు. నా కెపాసిటీ ఒక మంచి మీల్ని పుసక చేయడానికి నాకున్న కెపాసిటీ ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. హర్ష చాలా ఘోరమైన వంటలని తింటాడు అనమాట. ఇట్స్ లైక్ నేను ఇలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతాను, నేను అలా అని కాదు. ఐ మేక్ అ లాట్ ఆఫ్ బ్లండర్స్. అండ్ జనరల్గా నా కొడుకు దానికి బక్రా, బట్ దెన్ వాడికి నేనంటే చాలా ఇష్టం కాబట్టి ఇట్స్ నైస్ అమ్మా, నెక్స్ట్ ఇంకా కొంచెం బెటర్ నైస్. సో you've been to many trips with the team and పర్సనల్గా కూడా ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పవా నాకు ఒకటి? ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్, ఈ ట్రిప్లో ఇలా అయింది అని చెప్పి 10 మందికి చెప్పుకొని 10 సార్లు నవ్వుకొని. అంటే నేను మనకి చెప్తున్నాను కదా రిషి, లైఫ్లో బ్యాలెన్స్ అనేది అస్సలు లేదనమాట. ఏదో ఎక్స్ట్రీమ్లీ ఎంబారసింగ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అనమాట. ఆ బ్యాలెన్స్ అనేది లేదు మధ్యలో. సో మనం చేసిన ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ ఏ లెవెల్ అంటే అది నలుగురికి చెప్పుకుంటే కూడా సిగ్గుపోతుంది రాదేవా అలాంటివి అన్నమాట. సో ఐ రిమెంబర్ జనరల్గా మనకి కొంచెం మెమరీ ఆఫ్ అ గోల్డ్ ఫిష్ అంత పెద్దగా గుర్తుండదు. అయితే ఈ సంవత్సరం ఐ విల్ నాట్ టేక్ నేమ్స్, ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళ ద కంపెనీ దట్ దే కమ్ విత్ ద పార్ట్నర్స్ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు మారిపోతారు కదా. సో అది గుర్తుండి చాలన్నమాట. సో అలాంటి ఇది నిజంగా చాలా ఫన్నీ అదనమాట. అంటే తుమ్ లాస్ట్ టైం ఉస్కే సాత్ అయ్యేనో అని ఆ టైప్ అనమాట. అడగాల వద్దా అదొక క్లిష్ట పరిస్థితి, అదొకటి, అది ఎవరు చెప్పలేనిది. ఇంకా వయసు మీద పడడంతో నాకు పేర్లు గుర్తుండవు. సో నేను కాన్వర్సేషన్ మొత్తం అయ్యేంత వరకు పేరు తీసుకోకుండా మాటలని సెంటెన్స్ని మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ విత్ ద టీమ్ బట్ జనరల్గా యాజ్ సచ్. నేను లైక్ యూనో నేను హర్షాని రెస్పెక్ట్ చేస్తాను, ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేస్తాను. అది మాకు బోల్డంతా ప్రైడ్ని ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చింది. దట్ డజంట్ మీన్ దట్ ఐ డిస్రెస్పెక్ట్. నాకు క్రికెట్ తెలీదు అని అంటే అతన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టుగా కాదు, అది నాకు. ఎందుకంటే మా ఇంట్లో మా నాన్న క్రికెట్ చూసేవారు కాదు, మా అమ్మ క్రికెట్ చూడ్డు, మా అన్న యూనో డజంట్ ఫాలో క్రికెట్. నేను అలా పెరిగాను. నాకు డాన్సులు, మ్యూజిక్ ఇప్పుడు ఎలా అంటే హర్షాన్ని కూర్చోబెట్టి ఈ సినిమాలో ఏ యాక్టర్ ఉన్నారో చెప్పు, నీకు రేలంగి మావయ్య గురించి తెలుసా, ఇప్పుడు చెప్పు, యూనో అంటే ఆయన చెప్పలేరు గురించి. అది ఇది నాకు తెలుసు, అది తనకు తెలుసు. అలాగనమాట. డెఫినెట్లీ నీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది నీకు తెలియదు. అలా నాకు క్రికెట్ గురించి అసలు తెలియదు అనమాట. నాకు కూడా తెలీదు. పక్క నుంచి ఎవరైనా ప్లేయర్ వెళ్తూ ఉంటే ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఐ కుడెంట్ ఫిగర్ అవుట్. యూనో తను ఇంట్రడ్యూస్ చేసినా కూడా నాకు పేర్లు గుర్తుండవు. సో కలిస్తే చివరి వరకు హౌ ఇస్ యువర్ మదర్, యూ ప్లే, అలా అనమాట. ఆ టైప్ అనమాట. నేను పేర్లు ఎత్తకుండా కాన్వర్సేషన్ ఫినిష్ చేయగలుగుతాను. దట్స్ మై హిడెన్ టాలెంట్. సో జనరల్గా వాళ్ళు మామూలుగా నా అటెన్షన్ పే చేస్తున్నాను అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను నీ పేరు ఎప్పుడో మర్చిపోయాను. ఓకే. సో అంకుల్ని రీల్స్లోకి తీసుకురావాలి అని ఎందుకు అనిపించింది పాపం? అది నాన్నకి నా మీద ఉన్న ప్రేమని నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను రిషి. దట్స్ ఆల్ ఇట్ ఇస్. సో హీ హ్యాస్ నో లాజిక్ ఆర్ సెన్స్ ఆఫ్ హౌ ఐ కెన్ యూస్ దిస్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్. నా కోసమనే వస్తున్నారు నాన్న. అందరూ కూతుళ్ళు అలా నాన్నని ఎక్కడో అక్కడ అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగా నాన్న షూట్ చేద్దాం నాన్న అంటే హీ విల్ బి లైక్ ఓకే ఫైన్ అంటే నాన్న రండి. నాన్న నన్నేం అడగరు చిన్నప్పటి నుంచి. ఆ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ని నెగటివ్గా వాడకుండా డాడ్ డజంట్ యునో హోల్డ్ ఆన్ టు థింగ్స్ దట్ ఇలాగే చేయాలి అలాగే పెట్టాలని. సరదా మనిషి, మోస్ట్ ఆఫ్ ద టైం. అందులో నేను నా లాస్ట్ వీడియోలో అంకుల్స్ దాంట్లో చెప్పాను కదా, నోరు తెరిచి పాజిటివ్ కాకపోతే నోరు తెరవకు అని అంతవరకే చెప్పాను మా నాన్నకి.
పాజిటివ్ కాకపోతే నోరు తెరవకు దరిద్రుడా అని తిట్టేశారనమాట. దరిద్రుడా, ఆ దరిద్రుడు ఎంత ఫేమస్ అయిపోయిందంటే అసలు భలే తిట్టారండి, భలే తిట్టారు చిపా అతనికి అని అన్నారు అనమాట. అది హిట్ అయిపోయింది అసలు. పీపుల్ ఆర్ లైక్ వావ్ ఇది భలే కనెక్ట్ అయ్యానండి అంటే అనుకున్నా, ఆహా మా నాన్న నన్ను తిడితే మీరు బాగా కనెక్ట్ అవుతున్నారే. అసలు ఇవాళ దిస్ కాన్వర్జేషన్ విత్ యూ ఇస్ లైక్ గోయింగ్ ఎక్కడికెక్కడికో, బికాజ్ లాంగ్ గ్యాప్ ఒకటి అంటే ఏవో ఇంకా ఏవో ఉంటాయి కదా బేసిక్లీ. పాత ఫ్రెండ్స్ కలిస్తే ఎలా మాట్లాడతాం అనేది, ఫ్రెండ్స్ని కలవడం వేరు నిజంగా. ఎందుకంటే వాళ్ళు మనతో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఒకటి ఉంటుంది కదా ఇంట్లో జస్ట్ తినడం పడుకోవడం పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళడం. మనం ట్రావెల్ అయ్యే ఫ్రెండ్స్కి మనం ఏంటనేది తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు యూ డెఫినెట్లీ నో వాట్ రిషి ఈజ్, మెంటాలిటీ ఏంటి, నువ్వే చెప్తున్నావు దట్ ఐవ్ బీన్ రియలీ పేషెంట్ అండ్ ఆల్. అసలు ఈ వీడియో చాలా బాగుంది. నేను ఏదో కాన్షియస్గా నేనేం చేయలేదు, జస్ట్ నేను అసలు నిజంగా చెప్పాలంటే జస్ట్ ఒక ఫ్లో అడిగేస్తున్నాను అంతే. దెర్ ఇస్ నో దట్ అమ్మో ఉద్విత పెద్ద ఇది కదా నేను అలా ఏమీ లేదు. అసలు వచ్చినప్పటి నుంచి నేను అలా లేను నీతోటి. మన కాల్స్లో కూడా మనం ఎప్పుడు అలా పెద్ద ఇది అని అనుకున్నాను అనుకో, దట్ ఈస్ ద స్టాప్ ఆఫ్ మై గ్రోత్. అవును అంతే, అది బాగా చెప్పావు యాక్చువల్లీ. ఎక్కడ నాకు నిజంగా అంతేం తెలీదు. ఐ వాంట్ టు లెర్న్, ఐ వాంట్ మేక్ న్యూ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. అందుకనే నేను ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను, పెడుతున్నాను. ఇది ఇలా పెడితే రేపు పొద్దున ఇలా ప్రమోట్ చేస్తే దానికి ఇలా చేస్తే దానికి అలా డబ్బులు వచ్చి ఇలా పెద్దగా ఓపెన్ హైమర్ వల్ల ఏం లేదు అక్కడ ప్లేన్. ఐఎమ్ హియర్ టు హ్యావ్ అ గుడ్ టైమ్, ఐఎమ్ హియర్ టు హ్యావ్ అ గుడ్ ఫన్. 3 ఏళ్ల తర్వాత నేను బయటకు వచ్చి మాట్లాడుతూ ఒక పెద్ద ఛానల్లో ఇలా ఢాయాలని చెప్పి ఇట్లా రావాలి ఇలా చేయాలని లేదు. ఐ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ హ్యావ్ ఫన్. నేను ఈరోజు నీతో కూర్చుని వచ్చి మాట్లాడడానికి కూడాను ద రీజన్ ఇస్ I wanted to meet you. నాతో మాట్లాడాలి. అంతే, దీని ఇలా పర్పస్ ఇలా వాడితే అలా చేస్తే అంత ఏం లేదు అక్కడ. అంత క్యాలిక్యులేషన్, జస్ట్ ర్యాండమ్ టాక్ అంతే. ఎందుకంటే 24 years తర్వాత ఇయర్కి మనుషులు ఏజ్ మారినట్టు మనుషులు కూడా మారుతూ ఉంటారు. అండ్ పీపుల్ అరౌండ్ యూ చేంజ్ ఆర్ యూ చేంజ్. పీపుల్ అరౌండ్ యూ షుడ్ చేంజ్, ఐ బిలీవ్. ఎస్, నేను చిన్నప్పటి నుంచి ఒకటే ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అలాగే అంటించుకుంటూ ఉంటాను అంటే వాడు అలాగే ఉంటాడు జీవితంలో. నువ్వు గ్రో కావు, వాడిని గ్రో కానివ్వు. ట్రూ ట్రూ. ఇది కొత్త పీపుల్ ఏంటంటే మనకి కొత్త తెలుస్తాయి, కొత్త ఐడియాస్ వస్తాయి, మనని మనం మార్చుకోగలం. మనలాగా ఎన్నేళ్ల తర్వాత కలిసినప్పుడు యూ విల్ యాక్చువల్లీ ఫీల్ దట్ అప్పుడు అలాంటి పర్సనాలిటీ, ఇప్పుడు ఇలాంటి పర్సనాలిటీ. అప్పుడు నేను ఎంత సిల్లీ ఇలా బిలీవ్ చేసుకున్నానా అని. ఇప్పుడు ఐఎమ్ సో ష్యూర్ నువ్వు జీవితంలో ఇంకొవరికి నువ్వు ఇలా నీతోటి ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ఉంది, నువ్వు నా మంచి ఫ్రెండ్ అని చెప్పి లెటర్ రాసి ఉండవు. ఐఎమ్ హోపింగ్. ఎవరికి రాయలేదు నాకు తెలిసి అయితే. థ్యాంక్ యూ. చిన్నప్పటి విషయాలు కదా అవన్నీ చాలా ఫన్నీగానే ఉంటాయి. స్వీట్. ఇప్పటికి కూడా మనం ఎప్పుడో 10 ఏళ్ళు 14 ఏళ్ల క్రితం ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన స్టోరీలు పోస్టులు చూసి నవ్వుకోము. అయ్యో నేనైతే ఇది నేనేనా, నేను ఎంత ఎంబారసింగ్ ఫేస్బుక్ పోస్టులు పెట్టేదాన్ని అంటే అందులో ఆ వెరైటీ ఇంగ్లీషే బాబు, వెన్నుకి వెన్ను. అసలు ఏంటి అసలు నీ బాధ ఏంటి అని అనిపించదు ఇప్పుడు నేను చూస్తుంటే. దేవుడా ఎవడు అది బయటికి తీయద్దురా నాయన. ట్రూ, నిజంగా చాలా ట్రూ యాక్చువల్లీ. సో హౌ డిడ్ యూ లైక్ దిస్ వీడియో? ఎలా అనిపించింది నీకు అసలు? అంటే నువ్వు అనుకున్నావా రిషి నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది అని? నేను యాక్చువల్గా రిషి నన్ను ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాను అనుకున్నాను, కానీ అది కానీ మనకి ఇప్పుడు అంత టైం లేదు. అది ప్రిపేర్ కాలేదు. అది అంటే ఇప్పుడు ఫ్రెండ్ని కలిసేటప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తావా? I thought we were shooting a video, but I didn't feel like we were shooting a video. అంటే ఆబ్వియస్గా ఇలాంటి గ్లామరస్ లైట్స్ మన ఫేస్ మీద పెట్టి మనం గ్లోగా కనిపిస్తున్నాయి, కానీ చాలా బాగా ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ మెట్. ఎందుకంటే ఎస్పెషలీ అంత లాంగ్ పీరియడ్ కనిపించకుండా వినిపించకుండా ఉండంగా. వినిపించావు, కనిపించలేదు. 3 ఏళ్ళు కనిపించలేదు, వినిపించలేదే. నేను ఎన్నిసార్లు మాట్లాడాను నీతోటి as in such meeting people doing it. నువ్వు చెప్పాగా పట్టు వదలని విక్రమార్కుడి టైప్లో నువ్వు పట్టుకుని వెళ్ళాడు. నువ్వు వద్దే నేను ఎవరితోటి కనిపించినప్పుడు మాట్లాడినప్పుడు నాకు ఎనీ కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ అందులో ఇలా ఓపిక్గాను వచ్చి మీ వాళ్ళు వచ్చి ఇలా షూట్ చేయడం అనేది దిల్ జీత్ లియా. I always remember this dialogue of yours. గుర్తుందా రాత్రి 11 o'clock దిల్ జీత్ లియా డార్లింగ్ అని మెసేజ్ పెట్టావు నువ్వు నాకు. యూ రిమెంబర్? అసలు ఏమో నేను నాదొకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎవరితో ఉన్నా మంచిగా ఉండాలి. అదే మనకి శ్రీరామ రక్ష. అంతే. నేను అదొకటే కాన్సెప్ట్ ఫాలో అవుతాను. నో మ్యాటర్ హూ ఎవర్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చి నా దగ్గర కూర్చున్నా కూడా కూర్చోడు కూర్చున్నా కూడా చెప్తున్నా నేను.
జస్ట్ బి నైస్ యార్, నో మ్యాటర్ హూ ఎవర్ యు ఆర్, జస్ట్ బి నైస్ టు దెమ్. అంతకన్నా ఏం కావాలి? మోస్ట్ ఇంపార్టెంట్లీ బీ నైస్ టు పీపుల్. మనకంటే తక్కువ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతోటే నైస్ గా ఉండాలి. ఒకవేళ నీకు అంతగానే ఉందంటే, మనకంటే హై ఉన్న వాళ్ళకి నీకు అంత దమ్ము సత్తా ఉందంటే వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేయి, నీకు అంత ధైర్యం ఉందంటే. కానీ మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతోటి ఇంకా కొంచెం వంగి ఇంకా కొంచెం నవ్వుతూ పెద్ద ఏం పోదు, ఏమీ పోదు, నథింగ్. వాళ్ళు ఇంకా మన స్మైలింగ్ ఫేస్ గుర్తుపెట్టుకుని అరే నన్ను అడిగింది అనేది ఒకటి గుర్తుంటుంది వాళ్ళకి మైండ్ లో. వెరీ ట్రూ. సో మనకంటే లిటిల్ లెస్ బ్లెస్డ్, నేనేమన్నాను, మనకంటే తక్కువ లెస్ బ్లెస్డ్ ఉన్న వాళ్ళతోటి ఇంకా మంచిగా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మాట్లాడుకున్నాం, అసలు ఎక్కడ ఆపాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ దెర్ విల్ ఆల్వేస్ బీ అన్ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ టైం వెన్ వీఆర్ డూయింగ్, ఐ హోప్ యూ విల్ డూ అనదర్ వీడియో విత్ మీ. నేను ఇక్కడ కమిట్ చేసేస్తున్నానని. నాకేంటి అదేలే, నాకేంటి, నువ్వు అడిగింది నేను నీకు గ్రాంట్ చేసేసాను. ద నెక్స్ట్ టైం వెన్ ఐఎమ్ కమింగ్ విత్ 2. మీరే ప్రూఫ్ అండి. నేను అడిగింది ఒక మంచి మెత్తటి కాటన్ చీర. నా బాపతే తక్కువ ఎక్కడా లేవు. మంచి మెత్తటి చీర, అసలు ఎంత జిగేల్ మెరుపులే ఉండదు. రిషి చిత్తంకాయ పచ్చడి అయితే నాకు అంత కావాలి. నేను చెప్తున్నా, రిషి సెలెక్ట్ చేసింది అంటే నీకు అవేవి ఉండవు, దట్ ఈస్ ఫర్ షూర్ చెప్తున్నా నేను. సో దిస్ ఇస్ లైక్ ఎన్ ఓపెన్ హార్ట్ విత్ రిషిలా ఉంది. బట్ ఆఫ్టర్ అ రియలీ వెరీ లాంగ్ టైం చాలా మంచి కాన్వర్జేషన్. మీ అందరికీ కూడా అంటే తిను రీల్స్లో కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్, అది కూడా ఒక ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్లో కనపడడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. అండ్ మీరు నా షార్ట్స్ కూడా చూస్తూ ఉంటారు. షార్ట్స్ కూడా చూస్తూ ఉంటారు. సో ఐ హోప్ యూ గైజ్ రియలీ లైక్ దిస్ వీడియో. ఇలాంటివి ఇంకా ఏమన్నా నేను చేయాలని మీరు కనుక అనుకుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో మాత్రం పెట్టండి. నేను ప్రతి కమెంట్ చదవను అని అనుకోవద్దు. అండ్ ఐ హోప్ యూ గైజ్ రియలీ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు All About Udvita. Yay! Don't forget to like, share and subscribe to Rishi Kaburlu. And ఏం కాదు, Rishi Kaburlu. Don't forget. Okay? మర్చిపోకండి. And don't forget to hit the icon button also. మనం అక్కడ కలుద్దాం. Okay.